ఎపిసోడ్ 12 చెప్పాలని ఉంది. కాని మొదటి చూపు. ఆ రాత్రి ఆ అబ్బాయి టైప్ చేసి డిలీట్ చేసిన మెసేజ్ గురించి ఆ అమ్మాయి చాలా ఆలోచించింది. ఏం టైప్ చేసి ఉంటాడు అని క్యూరియాసిటీ పెరిగిపోయింది. కాని అడగాలని అనిపించినా మళ్ళీ సిగ్గు ఆపేసింది. ఆ రాత్రి చాటింగ్ చేస్తుంటే ఆ అబ్బాయి ఒక మెసేజ్ పెట్టాడు. ఒకసారి కాల్ మాట్లాడదా? ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆ అమ్మాయి గుండె వేగంగా కొట్టుకొంది. ఇన్ని రోజులు మెసేజ్లలో మాత్రమే మాట్లాడుకున్నారు. ఇప్పుడు మొదటిసారి వాయిస్ వినబోతోంది. కొన్ని నిమిషాలు ఆలోచించి చివరికి సరే అని రిప్లై ఇచ్చింది. కొంచెంసేపు తర్వాత ఫోన్ రింగ్ అయ్యితే కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే హలో అని మెల్లగా చెప్పింది. హలో అని ఆ అబ్బాయి రిప్లై ఇచ్చాడు. కొన్ని సెకండ్లో ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరికీ నవ్వు వస్తోంది. కాని మాటలు మాత్రం రావట్లేదు. చివరికి ఆ అబ్బాయే మౌనం బ్రేక్ చేశాడు. చాటింగ్లో చాలా మాట్లాడుతావా? ఇప్పుడు ఏంటి సైలెంట్గా ఉన్నావా? ఆ మాటకు ఆ అమ్మాయి నవ్వింది. అలా మొదలైన ఆ కాల్ కొన్ని నిమిషాలు అనుకుంటే గంటల సేపు సాగింది. కాల్ కట్ చేసిన తర్వాత కూడా ఇద్దరికీ ఫోన్ పక్కన పెట్టాలనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం స్నేహం కంటే కొంచెం ఎక్కువైపోయింది. కాని ఆ ఫీలింగ్ని మాత్రం ఇంకా ఎవరూ మాటల్లో చెప్పలేదు.